స్వామి ఎక్కడికైనా వస్తుందా, ఇంకా ఒక కథ రూపంలో మాకు విశదీకరించండి స్వామి అని మీరు పరితపిస్తున్నారు. కావున ఇంకొక కథ చెప్పుతాను. పూర్వకాలంలో ఒక జ్యోతిష్యుల వారు ఉండేవారు. ఆ ముఖ కవలికలు బట్టి, పుట్టిన నక్షత్ర తిథి వార యోగమును బట్టి, ఆ జ్యోతిష్యమును బట్టి కరెక్ట్గా పుట్టిన నక్షత్రమును బట్టి ఎన్ని సంవత్సరములు జీవిస్తాడు, ఏ రోజు ఏమి చేయగలుగుతాడని చెప్పగలుగుతాడు జ్యోతిష్యుల వారు. అంత గొప్ప ప్రజ్ఞాశాలి. ఒక్క తర్క విద్వాంసుడు. కొంతమంది తర్క విద్వాంసులు ఉంటారు, తెలిసి తెలియక వాదిస్తూ ఉంటారు, ఏదోటి వాదిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పండితుల వారి దగ్గరికి వెళ్ళినాడు. చెప్పి, నువ్వు భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్తా ఉంటాయి కదా, నా ముఖ కవలికలు చూసి పుట్టిన నక్షత్రమును యోగమును బట్టి నన్ను రేపేం చేస్తానో చెప్పు అని నేను నవ్వుతూ అడిగినాడు, హేళన చేస్తూ. సరేనైనా ఆ నక్షత్రమును తీసుకొని ముఖ కవలికలు బట్టి రేపు 12 గంటలకు నువ్వు షడ్రసోపేతమైన ఆహారం తింటావు అని చెప్పినాడు ఆ జ్యోతిష్యుల వారు, ఆ పండితుల వారు, ఆ పుణ్యపురుషుడు. ఆ తర్క విద్వాంసుడు ఏం చేసినా, నేను తినను, తినకపోతే ఏం తినిపిస్తుందా నీ శాస్త్రం, నేను తినను, తినకపోతే పెడతదా ఏమైనా, ఎవరైనా తింటే కదా, తింటే కడుపులోకి తినను వద్దంటే ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. నేను తినను, నీ శాస్త్రం ఏం చేస్తుందంటే, నువ్వు పూర్వ జన్మలో దాన ధర్మాలు చేసినావు, ఆ పుణ్యము నీకు పెట్టిస్తుంది, నువ్వు తిననన్నా నీ కడుపులోకి పంపిస్తుంది ఆ పుణ్యం అన్నాడు ఆయన. సరే, ఎట్లా కడుపులోకి ఎట్లా పోతుందో షడ్రసోపేతమైన ఆహారము చూస్తా, ఒకళ్ళ నేను తినకపోతే నీ శాస్త్రం కల్లా, అప్పుడు నువ్వేమవుతావంటే నీకు నేను శిష్యుని అవుతా, నా పంచాంగం అంతా కూడా చించేసి ఈ శాస్త్రములు కల్లా అని చెప్పి నీకు దాసోహం అంట, నీకు దాసున్నయితా అన్నాడు ఆ జ్యోతిష్యుల వారు, ఆ పండితోత్తముల వారు. ఈ తర్క విద్వాంసుడు అట్లయితే ఒకళ్ళ నువ్వు ఒకళ్ళ తింటే నువ్వేం చేస్తావు చెప్పంటే, నేను కూడంగా నీ శాస్త్రము సత్యమని నీకు దాసుని అయిపోతా అని ప్రతిజ్ఞలు చేసుకున్నారు వండరులు ఒక్కొక్కరు. 12 గంటలకు 11 కావస్తుంది, స్పీడ్గా ఇంట్లో నుంచి పరిగెత్తినాడు. ఇక్కడుంటే స్నేహితులు పెడతారు, నా పందెమును, నా యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలని గ్రామం వెలుపలకు పోయినాడు. ఇంకోవరైనా పెట్టుతారని పరిగెత్తినాడు. గ్రామంలో దూరం పోయినాడు. ఆ దారిలో పరిగెత్తి అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఒక బావి, దూరంలో దూర ప్రయాణాలు కావున దప్పిక దూపు అవుతుందని పూర్వంలో పుణ్యపురుషులు బావి త్రవ్వించి, చేదుడు బావులు త్రవ్వి మర్రి చెట్లు, చింత చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు నాటేవాళ్ళు. ఒకరు మర్రి చెట్టు, ఆ బావి త్రవ్వి మర్రి చెట్టు పెట్టినారు, అది మహావృక్షం అయిపోయింది. ఎందుకు అక్కడికి పూర్వకాలంలో ఈ బస్సులు ఇవన్నీ వాహనాలు లేకుండా పెళ్ళి అయింది. మహారాజు కుమారుణ్ణి పెళ్ళి అయ్యింది. బండ్లపైన షడ్రసోపేతమైన ఆహారాలు తీసుకొని వెళుతూ ఉన్నారు చాలామంది. అక్కడ ఆ అరణ్యంలో మధ్యలో ఈ దారిలో ఈ బావి ఉంది, పెద్ద వటవృక్షం ఉందని చెప్పి బండ్లు అక్కడ దించుకొని షడ్రసోపేతమైన ఆహారం ఇస్తారులు వేసుకొని తిందామని కూర్చున్నారు ఆనంద పారవశ్యంలో. దొంగలు ఆ బండ్లు వస్తుండగా చూస్తూ ఉన్నారు, కూర్చొని ఆహారం వడ్డించుకునగా చూస్తున్నారు. అందరూ కర్రలు తీసుకొని, దొంగలు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చినారు, అందరిని కొట్టినారు. అందరి వల్లు పైన ఉన్నటువంటి ఆభరణాలు దోసుకున్నారు, అన్ని వస్తువులు దోపిడీ చేసుకొని కొట్టి పంపించినారు. ఏడుస్తూ పోయినారు, చంపుతారు ఏమన్నంటేని. వెంటనే వడ్డించుంది ఆహారం. అంతకుముందే ప్రతిజ్ఞ చేసినటువంటి ఈ తర్క విద్వాంసుడు ఇక్కడుంటే ఎవరైనా పిలిచి పెడతారని చెప్పి ఆ వటవృక్షమును ఎక్కి ఆ కొటారు కొమ్మ శిఖలో ఆ శిఖరాగ్రము పైన, ఆ వృక్షము యొక్క శిఖరాగ్రం పైన కూర్చొని ఆకులన్నీ కప్పుకొని ఉన్నారు. ఈ 12 గంటలు దాటితే 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారము తింటామని జ్యోతిష్యుల వారు చెప్పినారు. కావున ఈ 12 గంటలు దాటితే నాదే విజయము, ఆ పండితుల వారి అపజయము, ఆయన నాకు శిష్యుడవుతాడని ఉత్సాహంతో కూర్చొని ఉన్నాడు. సమయం చూస్తున్నాడు. ఈ దొంగలంతా వాళ్ళని తరిమేసినారు.
దోపిడీ చేసినారు, సిరి సంపదలు కోకొల్లలుగా దొరికినాయి, ఆనంద పారవశ్యంలో మన పుణ్యమే పుణ్యము కదా, ఆహారము ఇస్తరల యందు ఆహారము వడ్డించబడిందని కూర్చొని తినబోతున్న సమయంలో ఆ దొంగల యజమాని మీరు తినబోకండి అని శాసించినాడు. అందరూ నోట్లో పెట్టుకున్న సమయంలో శాసించినాడు, తినబోకండి. అందరూ కలుపుకున్నారు, తిందామని ఆనందంలో ఉన్నారు. ఎన్నో రోజులైంది ఆహారం తినక. పాపము, క్షుద్బాధ, ఆకలి బాధ అన్ని బాధల కన్నా గొప్ప బాధ. అందుకోసమే తినే సమయంలో వద్దు అనగానే తల్లడిల్లిపోయినారు. ఎందుకు తినొద్దు అడిగినాడు బాధలో, ఎందుకు తినవద్దు అని బాధలో ఒక మిత్రుడు అడిగేసినాడు. ఎందుకు తినొద్దు అంటున్నావు? యజమానివి కావున నీ మాట వినాలా, కానీ ఆహారం తింటుంటే వద్దన్నావు, కారణం ఏంది అని అడిగినాడు. మిత్రమా, మనం దొంగలం కదా, ఎన్నో చోట్ల మనం దోపిడీ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నారని వాళ్ళకి తెలిసి ఉంటుంది, పసిగట్టుంటారు. ఈ విధంగా పెళ్ళిళ్ళను నెపం చేత ఈ ఆభరణాలు వేసుకొని ఆహారాల్లో విషము కలిపి ఈ ప్రాంతాల్లో ఇక్కడ వస్తే వీళ్ళు మనల్ని బంధిస్తారు, వడ్డించుకొని తిన సమయంలో ఇలా విషము పెట్టుంటారు, వాళ్ళు పెట్టి ఉండవచ్చును. ఈ విధంగా ఈ దొంగలను నిర్మూలన చేయాలని చెప్పి ఈ విధంగా ఆహారం తీసుకొచ్చి ఈ విధంగా నటిస్తున్నారో ఏమో వాళ్ళు పెళ్లి రూపంలో, ఈ పెళ్లి బలగమ రూపంలో ఈ విధంగా నటిస్తున్నారో ఏమో కదా. ఇది తింటే మనం మరణిస్తాం కదా, అందుకోసమే ఆహారం దాంట్లో విషం ఉండి ఉండవచ్చును, నా సందేహం అది. ఇది తింటే మనం మరణిస్తాము, దొంగలము, మనము ఎక్కడ దొరకతలేము, దోపిడీ చేస్తున్నాం, వీళ్ళని చంపాలని చెప్పి పెండి రూపంలో ఈ ఆహారములు యందు తినుబండారములు యందు విషము కలిపి ఈ విధంగా నటిస్తున్నారో ఏమో వాళ్ళు, మనం తినవద్దు అని చెప్పినాడు దొంగల యజమాని. అంతలోనే తల్లడిల్లుతున్నారు, బాధపడుతున్నారు. ఇది కరెక్టే, చెప్పింది కరెక్టే, తింటే మరణిస్తాను, తినకపోతే ఆకలి బాధ తట్టుకోలేక దిక్కులు చూస్తూ ఎందుకో పైకి పోయింది. ఇట్లా బాధలో పైకి పోతే ఎందుకో అక్కడ పైన ఆకులు కప్పబడి ఉన్నాయి, ఒక మంచు కూర్చొని ఉన్నాడు. ఈ దొంగల యజమాని చెప్పిన మాట నిదర్శనమైంది. మిత్రమా, నువ్వు చెప్పిన మాట సత్యం, ఇంతమంది ప్రాణాలు కాపాడినావు, ఇంట్లో విషము కలిపినారు, ఈ పెళ్లి బలగమైన రూపంలో పెళ్లి మనుషులను రూపంలో వచ్చేసినారు, ఆహార తినుబండారముల యందు విషము కలిపి నటించినారు, అన్ని దోపిడీ చేసుకున్నాము, ఈ అన్నం ఎట్లా దొంగలు తింటారో, తిన్న తర్వాత మరణిస్తారని ఈ విధంగా నటిస్తున్నారు, దొంగలంతా నశిస్తారు మరణిస్తారని నటిస్తున్నారు. ఈ మనం తిన్న తర్వాత మరణించిన తర్వాత ఇక్కడ విషయాలు వాళ్ళకు చెప్పట నిమిత్తమై వాడు పైన కూర్చొని ఉన్నాడు అని చెప్పినాడు. అందరు చూసినారు, ఏడ్చినారు, ఇంతమంది ప్రాణాలు కాపాడినావు యజమానికి మొక్కినారు. ఎందుకు వస్తున్నావురా, అన్నం తిందరా, ముందు నువ్వు చావాలన్నారు. రాలే, ఎందుకు రా అని బతిలాడినారు, బెదిరించినారు, తిట్టినారు, రాకపోతే ఇంతమంది ప్రాణాలు తీయటానికి నీ స్వార్థ నిమిత్తం ఇంతమంది ప్రాణాలు తీస్తావా, నువ్వు తినాలా, నువ్వు చావాలా అని చెప్పి ఇద్దరు పోయినారు, లాక్కొని వచ్చినారు. తిను అన్నారు, తిననని ప్రతిజ్ఞ చేసినాడు కదా, తినపోతే బాగా కొట్టినారు, బాగా గుద్ది కొట్టి 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 ఒక కర్ర తెచ్చి నోట్లో పెట్టినారు. చిన్నపిల్లవాడు మనం కొన్ని మాత్రలు కానీ ఔషధం పోస్తుంటే పండు గట్టిగా పట్టుకుంటాడు, అమ్మ పోస్తుంటే తాళం చెవులో ఇవో ఏదో కొంచెం పెట్టి నోట్లో పోస్తుంది కదా, అమ్మలకు సహజమే కదా, మీకు అందరికీ తెలుసు కదా. అట్నే నేను అన్నము తినను ప్రతిజ్ఞ చేసినటువంటి వారికి ఒక కర్ర నోట్లో పెట్టి పాయసం పోసినారు, లడ్లు నొక్కినారు, అన్నము పెట్టినారు, షడ్రసోపేతమైన ఆహారాలు పెట్టి పెట్టి కడుపు ఉబ్బే వరకు పెట్టేసినారు. తినకపోతే గుద్దినారు, కొట్టినారు, తన్నినారు, పడి ఎన్ని బాధలు పెట్టినారు. తిన్న తర్వాత గంట సేపు చూసినారు, చావలే, బాగున్నాడు ఎందుకు సావటం లేదు అంటే, అయ్యో మిత్రులారా, నేను ప్రతిజ్ఞ చేసినాను, ఇందులో విషముందో అమృతముందో నాకేం తెలుసు, నేను ఒక పుణ్యపురుషుడైన పండితుని యొక్క జ్యోతిష్యం అసత్యమని ప్రతిజ్ఞ చేసిన. 12 గంటలకు నువ్వు ఆహారం తింటావు, షడ్రసోపేతమైన ఆహారము, పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినావని చెప్పినాడు. అది అసత్యమని నేను ఇక్కడ ప్రతిజ్ఞ చేసి వచ్చినాను, అది సత్యమైంది. అందుకోసం నేను తినలే కానీ ఇంకొక విషయం కాదని అన్ని విషయాలు చెప్పినాడు.
ఈయన మాట సత్యం, ఎందుకంటే చావలే కదా, సత్యమే ఒప్పుకున్నారు. అందరూ పుష్టిగా భోంచేస్తున్నారు. ఆకలి నుండి నాయనలారా, నేను చేసిన పుణ్యం వశాత్తు వల్లనే అన్నము నాకు అరణ్యంలోన్నా వచ్చింది కదా. ఈ పాప పనులు చేస్తే వచ్చి జన్మలో మీరు వాళ్ళకు రుణపడి ఉంటారు, వాళ్ళకు దాసులు అవుతారు నాయనా. వచ్చి జన్మలో మీరు గేదెలుగా పుట్టి గోవులుగా పుట్టి నాగండ్లు దున్నవలసిందే, పాలు ఇచ్చైన బాకి తీర్చుకోవాల్సిందే, మళ్ళీ జన్మలు వస్తాయి మీకు. నాకే శాస్త్రముల యందు అవిశ్వాసం ఉన్నది, ఇప్పుడు శాస్త్రముల యందు విశ్వాసం కలిగింది. మీరు దొంగ పనులు చేయకండి, కష్టపడి సంపాదించుకోండి, దాన ధర్మాలు చేసుకోండి, పాప పనులు చేయకూడదని చెప్పి ఆ తర్క విద్వాంసుడు మహావిద్వాంసుడు అయినాడు. అప్పుడు అందరికీ మంచి మాటలు చెప్పి ఆ దొంగలను మార్చినాడు. చూశారా? పెట్టిన దినములలో పలనట్టడువులకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి.